గ్రేటర్ హైదరాబాద్ లో ఇళ్ల లెక్కలు తేలనున్నాయి. పర్మిషన్ల వివరాలు మొత్తం బయటకు రానున్నాయి. ఇందుకోసం జీహెచ్ఎంసీ జియోగ్రాఫికల్ ఇండికేషన్ సర్వే చేపట్టింది. డ్రోన్ తో నగరాన్ని స్కాన్ చేస్తుంది. క్షేత్రస్థాయిలోనూ వివరాలు సేకరిస్తుంది. ప్రతి బిల్డింగ్ కు క్యూఆర్ కోడ్, ప్రతి రహదారి స్కాన్, తేలనున్న ఆస్తుల లెక్కలు. గ్రేటర్ హైదరాబాద్ లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ సర్వే. గ్రేటర్ హైదరాబాద్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. నగర పరిధిలోని ప్రతి ఇంటికి త్వరలో కొత్త డిజిటల్ డోర్ నెంబర్లు కేటాయించనుంది. ఇందుకోసం జియోగ్రాఫికల్ ఇండికేషన్ సర్వే చేపట్టింది. సర్వే పూర్తయితే అక్రమ నిర్మాణాల లెక్కలు బయటపడనున్నాయి. ఉప్పల్, హయత్ నగర్, హైదర్ నగర్, కుకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, మియాపూర్, చందానగర్ ఏరియాల్లో ఫీల్డ్ సర్వే చేపట్టారు. సర్వే బాధ్యతను ఢిల్లీకి చెందిన నియో జియో ఏజెన్సీకి జీహెచ్ఎంసీ అప్పగించింది. ఈ ప్రక్రియను 18 నెలల్లో పూర్తి చేయాలని డెడ్లైన్ విధించింది. ఈ సర్వేలో సిటీలోని ప్రభుత్వ, ప్రైవేటు భవనాల వివరాలు సేకరిస్తున్నారు. రోడ్లు, నాళాలు, వీధి దీపాలు, చెరువులు, పార్కులు, ఫైర్ స్టేషన్లు, ఫ్లైఓవర్, వంతెనలు, కమ్యూనిటీ హాళ్లు, ఖాళీ స్థలాల వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ సర్వేలో సేకరించిన సమాచారంతో నగరంలోని ప్రతి భవనానికి ఒక క్యూఆర్ కోడ్ కేటాయించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఏదైనా విపత్తు, ప్రమాదం జరిగినప్పుడు వీలైనంత త్వరగా అక్కడికి డిజాస్టర్ పోలీసు బృందాలు చేరుకునే వీలు కలుగుతుందని జీహెచ్ఎంసీ భావిస్తోంది. 3 ప్రక్రియల్లో సర్వే జరుగుతోందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. జిఐఎస్ సర్వే ఏంటంటే ఫస్ట్ మనము ఒక డ్రోన్ ని తీసుకొని సిటీ మీద రోజు ఫ్లై చేస్తాము టిల్ ఆల్ ఆఫ్ ఇట్ ఇస్ కవర్డ్. మన ఉన్న 650 స్క్వేర్ కిలోమీటర్స్ లో 130 స్క్వేర్ కిలోమీటర్స్ కవర్ అయింది. ఈ డ్రోన్ ఫ్లై అయినప్పుడు ఏం చేస్తుందంటే ఈ టేక్స్ పిక్చర్స్ ఆఫ్ ఆల్ ద బిల్డింగ్స్, ఆల్ ది ల్యాండ్, రోడ్స్ అన్ని ఫోటోగ్రాఫ్ అయ్యి మ్యాప్ అవుతాయి. దీని ముందు మేము ఆల్రెడీ ఫుల్ సిటీది శాటిలైట్ వి హై రెజల్యూషన్ మ్యాప్స్ ఆల్రెడీ ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నాం. సో వన్స్ దిస్ ఇస్ డన్, గ్రౌండ్ ట్రూతింగ్ అనేది నెక్స్ట్ స్టెప్. సర్వేకు సహకరించాలని జీహెచ్ఎంసీ ఐటీ, రెవెన్యూ అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్ కోరారు. ప్రజలు వాటర్, కరెంటు బిల్లులు, బిల్డింగ్ పర్మిషన్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. బిల్డింగ్ కమర్షియల్ యూసేజా, రెసిడెన్షియల్ యూసేజా, దాంట్లో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, దానికి ఎన్ని పీటిన్స్ ఉన్నాయి, దాని తర్వాత దాని ప్లింత్ ఏరియా ఎంత, దానికి బిల్డింగ్ పర్మిషన్ ఉందా, ఇది బిల్డింగ్ పర్మిషన్ డీటెయిల్స్ అన్నది ఆప్షనల్గా పెట్టాము. ప్రస్తుతానికి మీ దగ్గర ఉంటే ఇవ్వండి, అదర్వైజ్ వీ విల్ హ్యావ్ మెకానిజమ్స్ టు ఫెచ్ ఇట్ ఫ్రమ్ అవర్ టౌన్ ప్లానింగ్ డేటాబేస్. అయితే సమస్యలు పరిష్కరించేందుకే సర్వే చేస్తున్నామని అధికారులు చెబుతుంటే పలువురు ఈ సర్వేని విమర్శిస్తున్నారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుకునేందుకే సర్వే చేస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.